ప్రాంతంలో అడుగు పెట్టనిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన కేసీఆర్, అతను ఒక దుర్మార్గుడు. 1,00,000 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన ఆస్తులు కొట్టేశాడు. దుర్మార్గంగా ప్రవర్తించాడు. మనం అడిగితే ఎదురుదాడి చేస్తున్నాడు. ఈయనకు తోడు నరేంద్ర మోడీ. మొన్న పార్లమెంట్లో చూశారు, నో కాన్ఫిడెన్స్ పెడితే నాకు మెచ్యూరిటీ లేదంట, కేసీఆర్కి మెచ్యూరిటీ ఉందంట. ఏంటి కారణం? వీళ్ళంతా ఒకే జట్టు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయడంలో జత కట్టిన వ్యక్తులు నరేంద్ర మోడీ, కేసీఆర్, ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ఆ రోజు మనల్ని తిట్టారు. ఆంధ్ర వాళ్ళు రాక్షసులు అన్నారు, ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు అన్నారు, దొంగలు అన్నారు. హైదరాబాద్లో ఉండే ఆస్తులన్నీ మేమే ఆక్యుపై చేసుకుంటాం. రెచ్చగొట్టారు ప్రజల్ని. ఈ ఇల్లు నీకే వస్తుంది, వెళ్ళిపోతారు. ఈ భూమి నీకే వస్తుంది, వెళ్ళిపోతారని రెచ్చగొట్టి ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేశారు. విభజన జరిగింది. తర్వాత కూడా మాట్లాడాడు. బిర్యానీని పేడ బిర్యానీ అన్నాడు. ఉలవచారుని మా దగ్గర పశువులు తింటాయని అవమానం చేశాడు. మన పోలవరం మీద అబ్జెక్షన్ పెట్టాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తితో ఈ జగన్మోహన్ రెడ్డి జతకట్టాడు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు. ఈయన జుట్టు కేసీఆర్ చేతుల్లో ఉంది. దానికి కూడా కారణం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా కేసులు ఉన్నాయి. ఇటీవల ఒక కేసు ఒకటి వచ్చింది. హిందూ జాతి 100 ఎకరాల భూమి అనుమతుల కోసం పెట్టి 11 ఎకరాలు ఈయన తీసుకున్నాడు. నీకది నాకిది ఈయన సిద్ధాంతం. నేను పర్మిషన్లు ఇప్పిస్తా, పెట్టుబడి కూడా పెట్టను, నువ్వే డబ్బులు పెట్టుకో, ఏమైనా చేసుకో, నాకు 11 ఎకరాలు ఇమ్మని 11 ఎకరాలు తీసుకున్నాడు. హిందూజా డబ్బులు ఇచ్చాడు. నేరుగా అకౌంట్స్ అని షెల్ కంపెనీలు పోయినాయి. అక్కడి నుంచి ఈయన కంపెనీకి వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి హిందూజా కంపెనీకి వెళ్ళింది. ఇది నేను చెప్పిన విషయం కాదు. ఈడీనే సిబిఐకి లెటర్ రాశారు. ఆ కేసుని నేసిన అఫిడవిట్లో లేదు. అది వేరే విషయం. కాపలాదారు నరేంద్ర మోడీ ఇద్దరిని కాపాడాడు. అది కేసీఆర్ పట్టుకొని ఆయన చెప్పినట్టు ఏం చేస్తున్నాడు. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. మన వాళ్ళపైన, ఆర్థిక మూలాలపైన ఈరోజు వేటేసే పరిస్థితికి వచ్చారు, దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా భూములుంటే, బిల్డింగులుంటే ఆ బిల్డింగుల పైన, భూముల పైన ఈరోజు లేనిపోని లిటిగేషన్ పెడుతున్నారు. మన వాళ్ళని బాధ పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మని, పోకపోతే మీరు వ్యాపారాలు చేయలేరని హెచ్చరిస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా సత్యప్రసాద్ గారిని అభినందిస్తున్నా. ధైర్యంగా ఫేస్ చేశాడు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక దృఢ సంకల్పంతో నిలబడిన వ్యక్తి సత్యప్రసాద్ గారు. ఆయన భూమి హైదరాబాద్లో ఉంది, కష్టార్జితం. అలాంటి భూమిలో రోడ్డు ఇవ్వాలని తప్పుడిది పెట్టి నోటీసులు ఇస్తే ఆయన కోర్టుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఇది దౌర్జన్యం అవునా కాదా తమ్ముళ్ళు? మీరే ఆలోచించమంటున్నా. మాకు ఇవ్వవలసిన డబ్బులు 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇవ్వకుండా ఎగ్గొట్టావు. 60 సంవత్సరాల కష్టాన్ని మొత్తం మాకు ఏమాత్రం ప్రతిఫలం లేకుండా చేశారు. రెండో పక్కన ఆర్థిక మూలాలు ఎవరైతే అక్కడున్నారో ఆర్థిక మూలాలన్నీ కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు. సత్యప్రసాద్ కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు, కానీ కొంతమంది సరెండర్ అయిపోయారు. ఈడీ దాడులు చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ చేశారు, సిబిఐ చేశారు. మొన్నే మీరు చూశారు, ఒక ఆయన మాగంట శ్రీనివాసులు పెద్ద లీడర్ అనుకున్నా, నేను పెద్ద కమిట్మెంట్ ఉందనుకున్నాను. నా దగ్గరకు వచ్చి వణికిపోయి భయపడిపోయి స్వార్థంతో
పార్టీ వదిలిపెట్టిపోయాడు. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను చూస్తాను మీ కథని సిద్ధా రాఘవరావుని పెట్టి ఆ వ్యక్తిని కూడా ఓడిస్తానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎంత దుర్మార్గమైన రాజకీయాలు ఇవి. మోడీ, కేసీఆర్ ఏమనుకున్నారు మీరు? మీరేం డిక్టేటర్సా? మీరేం మొనార్క్సా? ఇది ప్రజాస్వామ్యం కాదా? నేను అడుగుతున్న కేసీఆర్ని సమాధానం చెప్పమంటున్నా. మా తమ్ముడు సత్యప్రసాద్ ఒక బుల్లెట్ మారుగా వచ్చాడు. ఇలాంటి చాలా జరిగాయి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ దుర్మార్గం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి దుర్మార్గం అని. ఎవరి లాభం కోసం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభం కోసం తప్పుడు విధానాలు. ఇంకో పక్క మీరు చూడండి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట. నాకు రిటర్న్ గిఫ్ట్. ఏం తమ్ముళ్ళు, మనం కూడా గిఫ్ట్లు ఇవ్వాలి కదా. మనం భయపడతామా? మనకు రోషం లేదా? మనకు కోపం లేదా? ఆస్తులు కొట్టేసిన నీకే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే 60 ఏళ్ల మా శ్రమ అక్కడ వదిలిపెట్టి వస్తే సరైన వాటా ఇవ్వకుండా నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే 5 కోట్ల మంది నీకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ లేదా తమ్ముళ్ళు? మనకు ఎంత ఆవేదన ఉంటుంది. కష్టపడిన వాడిని నేను, కష్టపడిన వ్యక్తులు మీరు, ప్రపంచమంతా తిరిగి సంపద సృష్టిస్తే దాంట్లో వాటా ఇవ్వడం బదులు మళ్ళా మన ఆర్థిక మూలాలు లేకపోతే నీటి వినియోగంపై దాడులు చేస్తూ కడాన నాగార్జున సాగర్లో కూడా నీళ్లు రాకుండా చేసే పరిస్థితి వచ్చారంటే అదే పట్టిసీమ లేకపోతే ఏమయ్యే వాళ్ళమో తమ్ముళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. అదే మనం కానీ ఇక్కడ లేకపోతే ఏమయ్యేవాళ్ళం? ఈ రాష్ట్రం కుక్కలు జింపిన విస్తరయ్యేది, లేకుంటే బీహార్ కంటే అధ్వానం అయ్యేది. మనం పూర్తిగా 40-50 ఏళ్ళు అంధకారంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. నేను తిరుగుబాటు చేశాను, పోరాటం చేస్తున్నా. ఇప్పుడు నా మీద దాడి చేస్తున్నారు, రాష్ట్రం మీద దాడి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ దాడి జరగనిస్తామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ధైర్యం ఉందా? ఓపెన్గా రండి. నేను సవాల్ వేసుతున్నా వీళ్ళందరినీ. ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది, దానికి స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, దానికి కరెంటు ఢిల్లీ నుంచి వస్తుంది. నరేంద్ర మోడీ కరెంట్ ఇస్తే కేసీఆర్ స్విచ్ ఆన్ చేస్తే ఈ ఫ్యాన్ తిరుగుతుంది. మనం తిరగనిస్తామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ. మనకు కోపం వచ్చింది. కాంగ్రెస్ పార్టీని 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఓడించారు. చిత్తుగా 1-2%కు వచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మేము తప్పు చేశాను ఒప్పుకొని ప్రత్యేక హోదాకు ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు చెప్పారు, బీజేపీ తప్ప, టీఆర్ఎస్ తప్ప. ఒకప్పుడు టీఆర్ఎస్ ఇస్తామన్నారు, మేము కూడా సహకరిస్తామన్నారు. మళ్ళీ ఎన్డీఏ ఒప్పుకోదని మళ్ళీ వెనక్కిపోయారు. మొన్న ఇక్కడనే అమరావతి, ఈ జిల్లాలోనే మనం రాజధాని కట్టుకుంటున్నాం. మనం చూపించిన చొరవ వల్ల రైతులందరూ ముందుకొచ్చి 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రాజధానికి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. నరేంద్ర మోడీ గారు మీరేమి ఇచ్చారని అడుగుతున్నా. మట్టి నీళ్లు మా మొక్కను కొట్టారు. ఇది న్యాయమని అడుగుతున్నా. ఒక సంవత్సరం మన పన్నులు కట్టేది కేంద్రానికి 6,000 కోట్లు, ఈయనిచ్చింది 1,100 కోట్లు. కేసీఆర్ అంటాడు నేను ఒక 500 కోట్లు ఇవ్వాలనుకున్నా, నరేంద్ర మోడీ కోప్పడతాడని నేను ఇవ్వలేదు అని ఆయన మాట్లాడంటే నువ్వు భిక్ష వేస్తావు. నాకు 500 కోట్లు ఎవడికి కావాలి? నీ 500 కోట్లు? నా ఆస్తి 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు కొట్టేయడానికి 500 కోట్లు ఇస్తాడంట. ఈరోజు మనల్ని ఓడించి
జగన్మోహన్ రెడ్డికి పట్టం కడితే ఈయన బాంచే నీ కాళ్ళు మొక్కుతానని ఆయన్ని ప్రసన్నం చేసుకుంటా ఉంటాడు లోటస్ పాండ్లో కూర్చొని. మీరు చూడండి, ఎప్పుడన్నా కేసీఆర్ ఆఫీస్కి వచ్చాడా? తమ్ముళ్ళు సెక్రటరీకి వచ్చాడా? ఎప్పుడన్నా గ్రామాలు తిరిగాడా? ఎప్పుడన్నా కష్టపడ్డాడా? ఎక్కడ ఏమీ లేదు. ఆయన మహానాయకుడు. ఏమీ లేకుండా మనం కష్టపడ్డాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, ధనిక రాష్ట్రాల కంటే మెరుగైన సంక్షేమం అభివృద్ధి మనం ఇచ్చాం. ఇది మనం చేయలేదని మనల గురించి మాట్లాడతారు వీళ్ళు. నేను అందుకే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ మింగేశాడు కేసీఆర్. నాయకుల్ని, ఎమ్మెల్యేలు అందరినీ సరెండర్ చేసుకుని భయభ్రాంతులు చేశారు. ఇప్పుడు మన జోలికి వస్తున్నాడు. నేను చెప్తున్నా, నా జోలికి రావద్దు, మా రాష్ట్రంతో పెట్టుకోవద్దు, కబద్దార్ జాగ్రత్తగా ఉండు, వస్తే మాత్రం వదిలిపెట్టాం. మొన్న ఏమీ చేయకపోయినా డబ్బులు ఖర్చు పెట్టి 89 సీట్లు గెలిచామని, గెలిచిన వాళ్ళు కూడా లాక్కున్నామని విర్రవీగుతున్నాడు. ఆయన అనుకున్నాడు నేను పెద్ద పరాక్రమంతుడని. నేను చెప్తున్నా, మనందరికీ కోపం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోపం ఉందంటే మేము పోరాడతామని చెప్పండి. అందరూ పిడికిలి బిగించి చెప్పండి. పోరాటానికి సిద్ధమా? గట్టిగా అవునని చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపోజల్ వచ్చింది. వ్యాన్పిక్ సిటీ కేసీఆర్కి గిఫ్ట్గా ఇస్తారంట ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకు పోర్ట్లు లేవు, అందుకని దీన్ని ఆయన గిఫ్ట్గా ఇస్తే ఆయన ఈయనకు గిఫ్ట్ ఇప్పటికే 1,500 కోట్లు పంపిస్తున్నాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి మన ఓట్లు కొంటారంట. ఒక్కొక్క ఓటుకి 5,000 రూపాయలు ఇస్తారంట. మనం అధికారంలో ఉన్నాం, మన దగ్గర డబ్బులు లేదు, కానీ వీళ్ళు తెలంగాణలో డబ్బులు వసూలు చేసి పంపిస్తున్నారంటే ఎంత దుర్మార్గం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. వీళ్ళ ఆటలు సాగనిస్తారా? మీరు వదిలిపెడతామా? మనం 2014లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడించిన మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేశారు, అన్యాయం చేశారు. ఒక పక్క మనం సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధిలో ముందుకు పోయాం. రాష్ట్రానికి ద్రోహం చేయడానికి కేసీఆర్తో, నరేంద్ర మోడీతో కలిశారు. అలాంటి వ్యక్తిని క్షమిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలో మీరని అడుగుతున్నా. ఇంకొక పక్క అభద్రతా భావం, రౌడీజం, నేర చరిత్ర. ఊరికొక రౌడీ తయారైపోతాడు, రేపు గల్లీకి ఒక రౌడీ. అప్పుడే మాట్లాడుతున్నారు రేపు రాబోయే రోజులు ఎవరిని బతకనివ్వని మేము రౌడీజం చేస్తాం, అణిచివేస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ రెండు మనకు పెను సవాళ్ళు. నేను అందుకనే మిమ్మల్ని కోరుతున్నా, ఒకే మాట. కేసీఆర్ 16 సీట్లు పార్లమెంట్లో గెలిస్తే, ఇంకో సీటు ఎంఐఎం గెలిస్తే, మనం 25 సీట్లు పార్లమెంటు సీట్లు గెలిచి 175 అసెంబ్లీ సీట్లు గెలుద్దాం. అంతేకాదు, కాంగ్రెస్ అప్పుడు ఎట్లయితే ఓడిపోయిందో జగన్మోహన్ రెడ్డిని అదే మారిగా ఓడిద్దాం. మన రాష్ట్రానికి పెట్టిన పెద్ద శని ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన లేకపోతే కేసీఆర్ లేదు, మోడీ లేదు, వాళ్ళని ఎదుర్కోగలుగుతాం. ఇక్కడ నాటకాలు ఆడుతూ మనకు ద్రోహం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చిన్న పెద్ద లేదు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు, మాటలు బారేసుకుంటాడు, రౌడీలు చేస్తాడు, రువాబు చూపిస్తాడు. నేను ఒకటే చెప్తున్నా, నేను రౌడీలకి ఎప్పుడు భయపడను తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పుడు రేపు జరిగే ఎన్నికల్లో తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే కాదు, ఆ పార్టీని చిత్తుగా ఓడించి భవిష్యత్తులో మళ్ళీ కనపడకుండా
భూస్థాపితం చేస్తాం. రాష్ట్రమంతా ఏకపక్షంగా తయారు కావాలి. మనలో ఐకమత్యం రావాలి. మనందరం ఒకటి కావాలి. ఎందుకంటే ఒక పక్క కేంద్రం మనపైన దాడి, ఇంకో పక్క తెలంగాణ మనపైన దాడి. ఈ రెండు దాడి చేసినప్పుడు దానికి ధీటుగా సమాధానం చెప్పాలంటే అన్ని సీట్లు మనమే గెలిస్తే ఢిల్లీలో కాదు ప్రపంచానికే ఒక సందేశం ఇస్తాం. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగితే మీ గుండెల్లో నిద్రపోతామని ఒక సందేశాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా మీరు? అవతల పార్టీలకు డిపాజిట్ లేకుండా చేస్తారా మీరు? ఇక్కడ కొంతమంది అయారాములు గయారాములు కూడా ఉన్నారు. చూశారు ఒకరిద్దరు నాయకులు ఎట్టబోయారు. వీళ్ళకి రాష్ట్రం అవసరంలా, వీళ్ళ స్వార్థమే. అందుకే అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను, పట్టించుకోవాల్సిన పని లేదు. మీరు ఆలోచించాలి, మీరు మాట్లాడాలి. అలాంటి వారికి ఎవ్వరూ సపోర్ట్ చేయకుండా ఏకపక్షంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీరు చూస్తే ఇప్పటికే లిఫ్ట్ ఇరిగేషన్ కోసం జీవోలు కూడా రిలీజ్ చేశాం. దిండి, పాలరేవు, రేపల్లె మెయిన్ ట్రైన్ పైన నిజామపట్నంలో 35 కోట్లతో ఒక లిఫ్టు, అడవుల దేవి ఇంకొక లిఫ్టు, బట్టిప్రోలు మండలంలో మెయిన్ ట్రైన్ పైన ఇది ఒక 35 కోట్లకు మనం శాంక్షన్ చేశాం. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే R&B రోడ్లు పెనుమూడు నుంచి లంకవాణి దిబ్బ వరకు 30 కోట్ల రూపాయలు కావాలని అడిగారు. ఇది తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఈ పని పూర్తి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రేపల్లి, తుమ్మల, గంగడిపాలెం ఈ రోడ్డుకి 20 కోట్లు కావాలన్నారు. ఇది కూడా ఇచ్చి శాంక్షన్ చేస్తాం. మనం అందరూ కూడా దీన్ని పెట్టి కంప్లీట్ చేస్తాం. ఇంకో పక్క రేపల్లి పివిపాలెం రోడ్డు వైడెన్ చేయాలన్నారు. 15 కోట్లు అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన మున్సిపాలిటీకి నీళ్లు కావాలి. నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఒక మంచి ఎమ్మెల్యే అనగాని ప్రసాద్ గారు, ప్రజల్లో ఉండే వ్యక్తి అనగాని ప్రసాద్ గారు, ఒక మంచి అభ్యర్థి ఎంపీ మలయాద్రి గారు, వీళ్ళిద్దరిని గెలిపించండి. అదే మరిగా మనమందరం కూడా ఒకటి ఏకపక్షంగా తయారు కావాలి. మా చెల్లెమ్మలు ఇంటికొకరు తయారు కావాలి. మా తమ్ముళ్ళు ఇంటికొకరు తయారు కావాలి. ఒక్క వ్యక్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ ఎన్నిక ప్రజా ఎన్నిక. అందుకనే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ ఎప్పుడూ దృష్టిలో రావాలి. ఆ తెలంగాణ ప్రభుత్వం ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది. కేసీఆర్ పెత్తనం చేస్తూ మన వల్ల ఆ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మన వల్ల తొక్కాలనుకుంటున్నాడు. దానికి ధీటుగా మీరు సమాధానం చెప్పగలిగితే అన్ని సీట్లు మనమే గెలిస్తే తెలంగాణలో ఎందుకు మన వాటా ఎవరో తేల్చుకుంటాం. తెప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కేంద్రం నుంచి కూడా వచ్చే వరకు వదిలిపెట్టడం, దట్ ఇస్ మై రైట్, నా హక్కు. నా హక్కును మీరు కాదనడానికి మీకు అధికారం లేదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, ఇప్పుడు అందరూ స్తంభంలో నిలబడుకొని మీ ఓటు ఎవరికంటే సైకిల్ గుర్తుకని గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, మనందరి ఓట్లు. ఇంకో పక్కన తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం, కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని
ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే ఏకపక్ష ఎన్నికలు జరగాలి. నేను ఓటు కోసరం కాదు, సీట్ల కోసరం కాదు. 5 కోట్ల మంది, నేను ఒక పోరాట యోధుడిగా, ఒక సైనికుడిగా, ఈ రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తిగా నేను ముందుకు పోయినప్పుడు నాకు అండగా నిలబడి నిండు మనసుతో ఆశీర్వదించి పూర్తిగా సహకరించడానికి పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.